హాయ్ గాయ్స్. 'సీతారాం చిత్రాలు' సినిమా అయితే రిలీజ్ అయింది భయ్యా 30th ఆగస్టున. కానీ నేను ఈరోజు సినిమాని చూసిన. ఖాళీగా ఉన్నాను. ఏ సినిమా చూద్దామా బా అని ట్రైలర్ చూసిన. ట్రైలర్ ఏదో బాగుంది కదా, కామెడీ ఉంది. అండ్ సాంగ్ చూసిన. సాంగ్ కూడా బాగున్నాయి కదా అని వెళ్ళి చూసిన భయ్యా. సో సినిమా నాకు ఎలా అనిపించింది ఏంటి అనేది రివ్యూలోకి వెళ్ళే ముందు నాది ఒక స్మార్ట్ రిక్వెస్ట్ ఉండి లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సినిమా స్టోరీ ఏంటో చెప్తాను. హీరో శివ టీ స్టాల్ ఉంటుంది. ఛాయ్ అమ్ముకునే హీరో స్కూల్లో పాఠాలు చెప్పే టీచర్ లవ్లో పడతాడు. సో ఇద్దరు ప్రేమించుకుంటారు. తర్వాత ఏం జరిగింది ఏంటి అనేది ఇక స్టోరీ. హీరో ఎలా ఎదిగాడు ఛాయ్ అమ్ముతూ, ఆయన స్టేజ్ ఎలా మారింది, ఆయన లైఫ్ అనేది ఉంటుంది భయ్య. సినిమాలో కామెడీ అయితే మస్తు ఉన్నాయి అండ్ స్టోరీ కూడా బాగానే ఉంది. ఇక నేను మొత్తం రివీల్ చేయను, స్పాయిల్ చేయడం నాకు ఇష్టం లేదు. ఇంతవరకు అయితే చెప్పాను. మరి కామెడీ బాగుంటుంది అండ్ కొన్ని యాక్షన్ సీక్వెన్స్ బాగుంటుంది అండ్ హీరో హీరోయిన్ల యాక్టింగ్ కూడా డీసెంట్గానే ఉంది. అంటే మనకు హీరో హీరోయిన్ కానీ అండ్ సినిమాలో ఉన్న యాక్టర్స్ మనకు సరిగ్గా తెలియకపోవడం వల్ల కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. కానీ మనం సినిమాలో చూసినప్పుడు అలాంటివి ఇబ్బందులు ఏమనిపించదు. సినిమా అలా వెళ్తూ ఉంటుంది, మనకు ఎక్కడ కూడా డిసప్పాయింట్ చేయదు. అంటే మనకు లాగ్ అయిన ఫీలింగ్ కానీ అండ్ మనకు బోరింగ్ ఫీల్స్ అయితే ఏమి ఉండదు. సో ఒక సినిమాలో చూస్తే మాత్రం నచ్చుతుంది. సినిమా నాకైతే నచ్చింది భయ్య. సాంగ్స్ బాగున్నాయి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుంది, మెయిన్ కామెడీ అయితే బాగుంటుంది అండ్ బాగుంది సినిమా. వన్ టైం వాచ్ భయ్య. సినిమాకి నా రేటింగ్ 3 స్టార్స్ అవుట్ ఆఫ్ 5 స్టార్స్. సినిమాని మీరు చూడండి. సినిమా చూసాక మీకు ఇలా కామెంట్ చేయండి. నా రివ్యూ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.